వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉంది. నీ సెలవైతే మేము వ్యర్థా నదికి పోయి తలా యొక్క మ్రాను అచ్చటి తెచ్చుకొని మరొక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరమిచ్చాను. ఎలీషా ప్రవక్త శిష్యులు ఎలీషా దగ్గరకు వచ్చారు. స్థలం ఇరుగ్గా ఉంది కనుక నీ దగ్గర మాకు స్థలం ఇరుగ్గా ఉంది, కొంచెం విశాలంగా కట్టుకోవడానికి మాకు అనుమతి ఇవ్వు, సెలవునివ్వు. యోర్దానికి వెళ్ళి చెట్లు నరికి మేము అక్కడి నుండి ఆ చెట్లను తీసుకుని వచ్చి ఒక విశాలమైన స్థలాన్ని, ఒక గృహాన్ని మేము నిర్మించుకుంటాము అని వారు ఎలీషా ప్రవక్తను అడిగారు. ఎలీషా శిష్యులు. ఇక్కడ ఒక వాక్య భాగాన్ని మనం గమనించాలి. ఇరుకు మనకు ఎవరికైనా ఇష్టమా? నాకు ఇరుగ్గా ఉండడమే చాలా ఇష్టము అని వారు ఎవరైనా ఇష్టపడతారా? ఇరుకుని ఇష్టపడతారా? విశాలత ఇష్టపడతారా? అయితే మీరు ఇంకొక వాక్యం తీయచ్చు, ఇరుకు ద్వారానే ప్రవేశించడం రాయబడింది పాస్టర్ గారు అని. ఆ సందర్భం వేరు, ఈ ఇరుకు వేరు. దేవుని వాక్యములో ఈ ఇరుకు దేనికి సాదృశ్యము, దేనికి గుర్తు అంటే ఇరుకు మనం వెళుతున్నటువంటి కష్టాలు, ఈ శ్రమలకు, ఆ శ్రమలనే ఈ గుర్తును, ఆ శ్రమలకు సాదృశ్యంగా ఇరుకు అంటారు. కనుక చాలామంది నాకు ఫోన్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు, పాస్టర్ గారు ఇంకెన్నాళ్ళు ఈ జీవితంలో ఇలాంటి కష్టాలు మేము అనుభవించాలి అంటున్నారు కదా, ఇంకెన్నాళ్ళు ఈ బాధ మేము అనుభవించాలి, ఇంకెన్నాళ్ళు ఈ యొక్క అనారోగ్యం, ఇంకెన్నాళ్ళు ఈ పరిస్థితి ద్వారా మేము వెళ్ళాలి, ఎన్నాళ్ళు ఈ ఇరుకు మధ్య, ఈ పరిస్థితి మధ్య చాలా ఇరుకుగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది, ఇబ్బందులలో ఉన్నాం అని వారు ఫోన్ చేసి నన్ను అడుగుతూ ఉంటారు. చూడండి ప్రియమైన దేవునులారా, మన జీవితంలో మనకు కలిగే ఇబ్బందులు, శ్రమే మనకు గొప్ప ఇరుకులో పడినట్టుగా మనం ఉంటాం. అయితే ఆ ఇబ్బందులు, ఆ శ్రమలు ఒక ఇరుకుగా మనం అంటుకుంటున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఆ ఇరుకులోనే మనం జీవిస్తూ అలాగనే ఉండిపోవాలనేటువంటి ఉద్దేశమా? కనుక దేవుని ఉద్దేశం కాదు, నువ్వు ఇరుకులోనే ఉంటూ ఆ విధంగానే నువ్వు జీవించాలని దేవుడు ఇష్టపడటం లేదు. నిన్ను ఇరుకు నుండి ఒక విశాలమైనటువంటి స్థలానికి తీసుకురావాలనే దేవుని యొక్క ఏర్పాటు ఉంది. కనుక నువ్వు అనుభవిస్తున్న పరిస్థితి, ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితి ద్వారా వెళ్తున్నావో అది ఫైనాన్షియల్ యొక్క ఆర్థిక ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు నీకు ఇరుకుగా ఉన్నాయి. అనారోగ్యపరమైనటువంటి పరిస్థితులకు ఇరుకుగా ఉండొచ్చు. అంతమైతే మాత్రమే కాదు, నీ బిజినెస్లో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు నీకు ఇరుకు అనిపించవచ్చు. ఏదైనా నీ పరిస్థితి చాలా ఎటు తోచని పరిస్థితి, అది నీకు ఇరుకుగా అనిపించవచ్చు. కనుక ఆ ఇరుకులోనే నువ్వు ఉండటం దేవుని యొక్క ఉద్దేశమా? ఆ ఇరుకులోనే ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడా? కాదు. నేను ఇరుకులో నుండి, ఆయన ఆ ఇబ్బందుల నుండి బయటికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ఉదయకాలంలో నేను మాట్లాడుతూ ఎవరో బయట మీ గృహంలో ఉంటూ ఈ చర్చికి రావాలని సిద్ధపడుతున్నాం. బయట ఎవరు అమ్ముకున్న వ్యక్తి ఏదో మాట్లాడుతున్నాడు, అమ్ముకున్న వ్యక్తి అరుస్తున్నాడు. ఆ వస్తువు ఏదో నాకు అర్థం కాలేదు, ఏమి అమ్ముతున్నాడో అర్థం కాలేదు. పాస్టమ్మ గారిని అడిగాను, ఏంటిదంటే వాళ్ళ బాధ వాళ్ళది, వాళ్ళ ఇబ్బంది వాళ్ళది, మన ఇబ్బంది మంది అనింది. నేను అనుకున్నాను, ఈరోజు ధ్యానించబోయే గుడికి ఇరికే అనుకున్నాను. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళవి, మన ఇబ్బందులు మనవి. చూడండి ప్రియమైన దేవులారా, ఇబ్బందుల మధ్య మనం ఉంటున్నప్పుడు, శ్రమల మధ్య మనం ఉంటున్నప్పుడు, ఆ శ్రమల ద్వారా మనం వెళ్తున్నప్పుడు మనకు విరుకుగానే అనిపిస్తుంది. చాలా విరుగ్గా ఉంది పరిస్థితి, చాలా కష్టతరంగా ఉంది. కనుకనే ఈ పరిస్థితి, ఏ పరిస్థితి ద్వారా నువ్వు వెళ్తున్నావో దేవుడికి తెలియదా?
ఏ పరిస్థితి ద్వారా నువ్వు వెళ్తున్నావో, ఏ పరిస్థితుల ద్వారా నువ్వు వెళ్తున్నావో ఆ పరిస్థితి దేవుడికి తెలియదా? నువ్వు వెళ్తున్న ప్రతి మార్గం, నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితి దేవుడికి తెలుసు. అందుకే ఈ దినాన దేవుడు ఇరుకులో ఉన్నటువంటి నీ జీవితాన్ని ఆయన ఏమి చేయబోతున్నాడనేది నువ్వు గమనించాలి. జాగ్రత్తగా దేవుని వాక్యంలో మనం ఇంకా ముందుకు కొనసాగినట్లయితే ప్రేమేటువంటి దేవునిలేరా, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనములో అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలులు వారు అంటున్నాడు, ఇప్పుడు మనం ఇరుకులో ఉన్నాం అంటున్నారు. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనం. 13వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలులు దిగులు పడుతూ వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని గుహలలోనూ పొదలలోనూ మెట్టలలోనూ ఉన్నత స్థలంలోనూ కూపములోనూ దాగిరి. ఇశ్రాయేలు ప్రజలు దాక్కున్నారు. ఎప్పుడు ఇరుకు వచ్చినప్పుడు. ఎలాంటి విరుకు అంతా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అక్కడ ఫిలిస్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వారు దండెత్తు వచ్చినప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు ఆ యొక్క ఫిలిస్తీయుల యొక్క సైన్యాన్ని చూసి వీరేం చూస్తున్నారు, ఇంకా మనం దాక్కుందాం, వారు మన మీదకి యుద్ధం చేయడానికి వచ్చారు కనుక విరుకులో ఉన్నాం కనుక మనం దాక్కుందాం అని వారు దాక్కున్నారు. కష్టాలు వచ్చినప్పుడు సహజంగానే మనం ఏం చేస్తాం, దాక్కుంటాం. అయ్యో ఈ పరిస్థితి ఏమైందని మనం దాక్కునేటువంటి ఆ స్వభావం మనకు వస్తుంది. కానీ ఆ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? నువ్వు విరుకులో భయపడొద్దు, ఇదో విరుకులో నీకు తోడుగా ఉంటున్నాను, విరుకులోను తోడుగా ఉంటున్నాను, శ్రమలలో నీకు తోడే ఉండి నేను ఇడిపిస్తాను, శ్రమల నుండి ఇడిపించి నిన్ను గొప్ప చేస్తానని దేవుని వాగ్దానం ఉంటుంది. కనుక వారు దిగులు పడచ్చు, ఇశ్రాయేలు దిగులు పడచ్చు. దిగులు ఎప్పుడు వస్తుంది? విరుకులో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, దుఃఖం ఆవేదనలో ఉన్నప్పుడు. కనుక అది మనకు ఇరుకు. మామూలుగా ఆటోలో కూర్చుంటే 10 మంది ఆటోలో కూర్చుంటే అది ఇరుకు. అలాంటి ఇరుకు గురించి కాదు నేను మాట్లాడేది. ఇక్కడ ఇబ్బంది పరిస్థితుల గురించి ఈ ఇరుకు అని మాట్లాడుతుంది బైబిల్లో. ఒక ఆటోలో 10 మందిని కూర్చోబెడతారు, 10 మందిని కూర్చోబెడతారు. ఇంకా స్థలం ఉంటే గాళ్ళ మీద కూడా కూర్చోబెడతారు. కాకపోతే ఏమిటంటే స్థలం లేదు కనుక ఆటోలో అలా కూర్చోబెట్టి 10 మందిని కూర్చోబెడతారు. 8 మంది కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది? ఇరుగ్గా ఉంటుంది. ఆ ఇరుకుని గురించి ఇక్కడ బైబిల్ చెప్పటం లేదు. కానీ ఇబ్బందుల ద్వారా, శ్రమల ద్వారా, కష్టాల ద్వారా నువ్వు వెళ్తున్నావే, అట్టి పరిస్థితిని గురించి మాట్లాడుతుంది ఈ యొక్క బైబిల్. నిజంగా నువ్వు ఏ పరిస్థితి ద్వారా నువ్వు వెళ్తున్నావు, నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. నువ్వు ఎదుర్కొంటున్నావు ఇబ్బందులు ఏంటో నాకు తెలియలేదు. కానీ దేవుడు మాత్రం మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇరుకులో నుండి నేను విడిపిస్తాను, ఇబ్బందుల్లో నేను విడిపిస్తాను, శ్రమలో నేను విడిపిస్తాను, నువ్వు వెళ్తున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో నేను విడిపిస్తాను, అప్పుల పరిస్థితి నుండి, అప్పుల బాధ నుండి విడిపిస్తాను అని దేవుడు తన వాగ్దానాన్ని మనకిస్తున్నాడు, తన మాట మనకిస్తూ ఉంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు మొదటి సమూయేలు 13వ అధ్యాయం 6వ వచనంలో కూడా వచ్చి దిగులు పడుతూ వచ్చి ఏమంటున్నారు ఇశ్రాయేలు, తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని. ఎప్పుడు తెలుసుకున్నారు? విరుకులో ఉన్నట్టు తెలుసుకొని వారు ఏం చేస్తారంట, గుహలలోను, పొదల్లోను, మెట్టలలోను, ఉన్నత స్థలములోను, కూపములలోను దాగిరి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వారు దాక్కున్నారని మనం చూస్తున్నాం. కనుకనే ఇరుకులో నుండి దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన గొప్ప ప్రణాళిక మనం కలిగి ఉన్నాడు. కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని వాక్యంలో ఈ రీతిగా చెప్పబడి ఉంటుంది. ఏ రీతిగా దేవుని చూద్దాం. దేవుని వాక్యం, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో విశాలత కలగజేసిన వాడవు నువ్వే. మీన్ హల్లెలూయా. ఇరుకులో ఉన్నాం, అర్థం కాలేదు. పాస్టర్ గారు నాకు అర్థం కాలేదు, జీవితం ఏంటో ఏమవుతుందో అర్థం కాలేదు, చెప్పలేని బాధలు ఉన్నాయి, నా బాధలు ఏం చెప్పుకోమంటావు? అన్ని బాధలు ఉన్నాయి, అన్ని కష్టాలు ఉన్నాయి, ఏం చెప్పమంటావు?
నా పరిస్థితి ఎవరైనా చెప్తే ఎవరు అర్థం చేసుకుంటారు? నన్ను అర్థం చేసుకున్న వారు ఎవరు లేరు కదా. ఒక్క బాధనా, ఒక కష్టమా? ఎన్నో బాధలు ఉన్నాయి. ఈ బాధలలో ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. అనేకసార్లు నాకు ఏంటి జీవితం అనేది, జీవితం మీద నాకు విరక్తి కలుగుతుంది. ఒక సహోదరి ఫోన్ చేసి రాత్రి ప్రార్థన చేయించుకోవడానికి ఫోన్ చేసింది. ఈ జీవితం మీద నాకు ఆశ లేదు సార్, ఈ జీవితం మీద బ్రతకాలని ఆశ నాకు లేదు, ఎక్కడికో వెళ్ళిపోవాలని అంటుంది, నాకు మనసు బాగలేదు. ఎలాంటి పరిస్థితి చూడండి. అమ్మా, దేవుడు నీకు తోడున్నాడు, ఆ మాట అనొద్దు. నువ్వు ఏ పరిస్థితులు ఉన్నావో ఆ పరిస్థితులను దేవుడిని ఆదరించగలిగినటువంటి దేవుడున్నాడు. సమస్త ఆదరణతో నిన్ను ఆదరించే ఆ దేవుడు నీకున్నాడు. భయపడవద్దు, నీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తాం అన్నప్పుడు ఆ సహోదరి కొరకు ప్రార్థన చేసిన తర్వాత ఆమె అన్న మాట ఏంటంటే, ఇప్పుడు నా హృదయం ఎంతో తేలికయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన గొప్ప కార్యం చేస్తుంది. ఈ రీతిగా మనుషులు ఆయా పరిస్థితులు, ఆయా కష్టాల ద్వారా, ఆ శ్రమల ద్వారా ఇరుకులో ఉంటూ మొరపెడుతున్నారు. ఎవరైనా సహాయం చేస్తారా? సహాయం ఎక్కడ వస్తుందో ఈ పరిస్థితిని నన్ను బయట తీసుకొచ్చేవాళ్ళు, ఈ పరిస్థితి నేను బయట పడేసేవారు ఎవరైనా ఉన్నారా? నాకు సాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా అని మనుషులు సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని నమ్మిన బిడ్డలుగా మనకు ఒక నిరీక్షణ ఉంది, వాగ్దానం ఉంది. మొరపెడితే నాకు ఉత్తరం ఇస్తావు, ఇరుకులో నుండి విశాలతకు నడిపిస్తావు. హల్లెలూయా. ఏంటి నీ కుటుంబంలో ఇరుకు? ఏ ఇరుకుతో ఆలోచిస్తున్నావు? ఈ ఇబ్బంది తొలగిపోతే బాగుంటుంది. దేవా, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల కింద నేను ఆశ్రయం చేసుకుంటాను, నీ రెక్కల కింద దాక్కుంటానంట. ఈ ఆపదలు తొలగిపో వరకు ఇదిగో నీ రెక్కల కింద నేను దాక్కుంటానైనా అన్నాడంట. ఆపదలు తొలగిపోవాలి, కష్టాలు తొలగిపోవాలి. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల కింద దాక్కుంటాను. రాత్రి నిద్రపోవాలంటే నిద్ర పోవటం లేదు, నిద్ర పట్టడం లేదు. ఎన్నెన్నో ఆలోచనలు, సమస్యలు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒక సమస్య అయితే, పెద్దవారైన తర్వాత ఒక సమస్య, పెద్దవారి వివాహమైన తర్వాత ఇంకొక సమస్య, సమస్య వెంట సమస్య. ఈ జీవితకాలం అంతా సమస్యలే. సమస్యలలో ధైర్యంగా నిలబడి నిబ్బరమైనటువంటి మనసు, హృదయాన్ని, ధైర్యాన్ని ఇచ్చే దేవుడు నీకు అండగా ఉంటే భయం ఎందుకు? భయమేలా ఓ సహోదరుడా అని పాట పాడతాం. పాట పాడే సహోదరుడే బాధపడుతుంటాడు, భయపడుతుంటాడు. భయమేలా సహోదరుడా, భయమేలా ఓ సహోదరి అని పాట పాడతాడు. ఆ పాట పాడే సహోదరుడే భయపడుతుంటాడు. పాట పాడడం వేరు, వ్యక్తిగత జీవితంలో అనుభవం కలిగినాడు. పాట పాడి వెళ్ళిపోవచ్చు, వాక్యం చెప్పి వెళ్ళిపోవచ్చు, కానీ జీవితంలో ఆ ప్రకారంగా నిలబడటమే చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఇప్పుడు ఇరుకులో నుండి ఎక్కడ తీసుకెళ్తారంట? ఇంకా ఇరుకులోకి తీసుకెళ్తేట్టుంటుంది. బిడ్డ, ఇప్పుడు పడుతున్న కష్టాల కన్నా ఇంకా కష్టాలు పెంచుతా అంటే ఎటుంటుంది అనలేదు దేవుడు. ఇరుకులో నుండి నిన్ను విశాలతలోకి తీసుకెళ్తాను, ఇరుకులో నుండి విశాలతలోకి తీసుకెళ్తా. అర్థమేమి? కష్టంలో నీకు రిలీఫ్. దెర్ ఈజ్ ఎ రిలీఫ్ ఇన్ డిస్ట్రెస్, దెర్ ఈజ్ ఎ రిలీఫ్ ఇన్ ట్రబుల్స్. రిలీఫ్, కాస్త రిలీఫ్ దొరికింది నాకు అంటాం. ఎప్పుడు? కాస్త రిలీఫ్ దొరికింది, నా ఒక్క శాలరీ మీదనే ఆధారపడుతుంటే ఇంకా కొద్దిగా మా బాబు ఉద్యోగం చేయడంతో నాకు కొంచెం రిలీఫ్ దొరికింది. ఎటుంది పరిస్థితి? కొంచెం రిలీఫ్ దొరికింది. నా ఒక్క జాబు మీద, నా ఒక్క శాలరీ మీద ఆధారపడేవాడిని నేను. కొంచెం ట్రబుల్గా ఉండేది, కొంచెం కష్టంగా ఉండేది, ఇరుగ్గా ఉండేది. మా బాబుకు ఉద్యోగం వచ్చింది, సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. నెలంతా కష్టపడుతున్నాడు బాబు. ఇంటికి తీసుకొచ్చి కాస్త డబ్బులు చేతిలో పెడుతున్నాడు. ఈ ఇరుకులో, ఇబ్బందులో కొంచెం కాస్త నాకు రిలీఫ్ అయిపోయినట్టు, కొంచెం ఉపశమనం కలిగింది అని చెప్తాం కదా. ఆ రీతిగానే దేవుడు మన పరిస్థితులు అలాగనే ఉండవు. ఇంకెన్నాళ్ళు ఈ పరిస్థితి, ఇంతేనా జీవితం, ఇంత చేసిన ఇంతేనా అని నీకు ఆలోచన వస్తుంటుంది.
ఇంత కష్టపడిన ఇంతేనా, ఇంక జీవితం మారదని కాదు. దేవుడు నీకు విశాల స్థానంలోకి తీసుకెళ్తాడు. అంటే అర్థమేమి? దేవుడు నిన్ను గొప్ప చేయబోయేటువంటి ఆ ప్రాంతానికి అంటేనేమి, ఆ గొప్ప దీవెనతో నిన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. ఇలాగనే ఉండదు పరిస్థితి, ఇలాగనే ఉండదు. ఇంతేనా నా జీవితకాలం ఇంతేనా అని అనుకోవద్దు. ఉండదు, ఇలాగనే ఉండదు. ఈ దినాన నువ్వు ఇరుకులో ఉన్నామేమో, ఇబ్బందిలో ఉన్నామో, ఈ ఇబ్బందుల నుండి నిన్ను, ఆ ఇబ్బంది పరిస్థితి నుండి విశాలమైనటువంటి స్థలానికి తీసుకెళ్తాడు. అంటే అర్థమేమి? నీ యొక్క హృదయానికి నెమ్మదినిచ్చేటువంటి, క్షేమాన్ని ఇచ్చేటువంటి ఒక స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. కరువులో నీకు సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. కరువు అంది, ఒక దినాన నువ్వు సమృద్ధి అనుభవించావు. ఏంటి? అన్నీ సమృద్ధే. కానీ ఆ సమృద్ధిలో ఒక దినాన్ని మరో కరువులోకి వచ్చావు. ఏంటి కరువు? ఒక దినాన సమృద్ధిలో ఉన్నాను, ఏంటి కరువు అని మరలా నేను సమృద్ధిలోకి తీసుకెళ్తాడు. కనుక విరుకులో విశాలత అనుగ్రహిస్తాడు. ఎప్పుడూ మనం మొరపెట్టినప్పుడు, దేవా ఇరుకులో ఉన్నాను నాయన, ఇబ్బందులో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, ఏం చేయాలో తెలియటం లేదు, ప్రభువా నాకు సహాయం చేయి, తండ్రి నాకు సహాయం చేయనప్పుడు ప్రభు నిశ్చయంగా నీ ప్రార్థన ఆలకించి నేను చక్కటి స్థలానికైనా తీసుకెళ్తాడు. ఇంకా దేవుని వాక్యంలో ముందు కొనసాగినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 36వ అధ్యాయము 16వ వచనం. అంతేకాక ఏంటి దేవులారా? బాధలో నుండి నేను తప్పించును. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం 16వ వచనంలో, ఇరుకులేని విశాల స్థలమునకు నేను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. దేవుని వాక్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం, అంతేకాక బాధలో నుండి ఆయన తప్పించును. ఈ దినాన ఏ బాధలు ఉన్నావో, ఏం చెప్పుకోమంటావు? నా బాధలు, అన్ని బాధలు మనసులో మనం షేర్ చేసుకుంటామా? యేసయ్యతో చెప్పుకుంటాం. పక్కనైతే ప్రార్థనలో ఏకీభించి వింటాం. అవును నాయనా, అవును తండ్రి, సహోదరి బాధపడుతుంది నాయనా, సహాయం చేయి నాయనా, అవును నాయనా అంటాం. ఆయన బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, బాధలో నుండి తప్పిస్తాను వాగ్దానం ఉంది. ఇక్కడ వాగ్దానం ఉంది. ఏ బాధ ఉంది? బాధ 6 బాధలా, 9 బాధలా? ఏ బాధలు? ఏ బాధ అయినప్పటికీ ఆ బాధ నుండి దేవుడు తప్పిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాక అనింది, ఇరుకులేని విశాల స్థలం, ఇరుకులేని విశాల స్థలం నేను తోడుకొని వచ్చాను. ఈ వాక్య భాగం మీకు గుర్తుకు రావాలి. కొన్ని సంవత్సరాల కిందట ఒక సహోదరు కుటుంబం, వారు ఆ ఇండ్లు ఖాళీ చేయాలి. ఒక అద్దె ఇంట్లో ఉన్నారు, ఖాళీ చేయాలి. ఆ ఓనర్ చెప్పాడమ్మా మీరు వెంటనే ఖాళీ చేయాలి, చాలా సంవత్సరాలు ఇంట్లో ఉన్నారు, మీరు ఖాళీ చేయాలి అని ఆ ఓనరు ఆ ఇంట్లో ఉన్న వారితో చెప్పారు. అప్పుడు వారు ఆ ఇల్లు ఖాళీ చేసి మరో ఇల్లుకి వెళ్ళాలి. అయ్యో సడన్గా ఓనర్ చెప్పాడు మనం ఖాళీ చేయాలి, ఏం చేయాలని ఒక ఆలోచనలో పడ్డారు. ఆలోచనలో పడి నాతో చెప్పారు, పాస్టర్ గారు ఇలాగా ప్రార్థన చేయండి, ఈ ఇండ్లు ఖాళీ చేయాలంటే ఎక్కడికి పోవాలో మాకు తెలియదు అని. అప్పుడు వారితో కలిసి నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా సహాయం చేయి నాయనా అని, ఈ ఇల్లు ఖాళీ చేస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలని. అప్పటికి దేవుడు ఈ వాక్యం వారికి ఇచ్చాడు. అమ్మ ఈ వాక్యం మీకు వాగ్దాన వాక్యం ఇచ్చాడు, ఇరుకులేని విశాల స్థలానికి తీసుకెళ్తాడంటే మిమ్మల్ని. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి వాళ్ళనో తెలియదు, ఏ ప్లేస్లో రెంట్కి తీసుకోవాలో తెలియదు, మళ్ళా ఎలాంటి ఇండ్లు వస్తుందో తెలియదు, ఓనర్ ఎలాంటి ఓనర్ వస్తాడో మళ్ళీ తెలియదు. ఈ ఓనరే కాల్ చేయమంటున్నాడు. ఇరుకులేని విశాల స్థలానికి దేవుడు తీసుకెళ్తాడంటమ్మా, నీ ఆహారమును క్రొవ్వుతో నింపుతాడంట. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నమ్ము అని అన్నాడు. నిజంగానే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ సహోదరి నమ్మింది, ప్రార్థన చేసింది. వారితో నేను మోకరిల్లి ప్రార్థన చేశాను. అనుకునేటువంటి దేవుడు ఆ ఇంటికన్నా ఇంకా శ్రేష్టమైన విశాలమైన ఇల్లు నడిపించాడు. హల్లెలూయా. అక్కడ ప్రార్థన చేస్తూ ప్రభువా సొంత గృహం కావాలని ప్రార్థన చేస్తే అక్కడి నుండి సొంత గృహాన్ని నడిపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఇరుకు లేని నుండి విశాల స్థలానికి ఒక ఇంట్లోకి, అక్కడి నుండి సొంత ఇంట్లోకి, ఆ సొంత ఇంట్లోకి సామాన్లు షిఫ్ట్ చేయాలి. ప్రార్థన చేయి, ప్రార్థన చేసే ప్రభు సొంత గృహం ఇచ్చిన నీకు వందనాలు, గొప్ప దేవుడు తండ్రి. ఇరుకు లేని స్థలం కన్నా ఇంకే విశాల స్థలం తీసుకెళ్తున్నావు ఆ సొంత ఇంట్లోకి. ఆమేన్. బోర్డు, ఇంటి ముందర బోర్డు, ఎవరి నివాసం, ఈ నివాసం అని బోర్డు పెట్టుకుంటారు ఇంటికి. ఎవరు బోర్డు తగిలించుకున్నారు. అయిపోయింది. దేవుని స్తోత్రం. దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. సేవా ప్రారంభంలో ఒక 20,000 30,000 రూపాయలు పెట్టి ఒక ఓమిని కొన్నాం. అది దాని ఇష్టం, ఓమిని ఇష్టం. ఎక్కడ ఆగాలంటే అక్కడ ఆగిపోతుంది అంతే. 20,000 రూపాయలు ఓమిని కొన్నాం. కొంచెం ట్రయల్ వేసుకొని బాగు చేసుకొని కూర్చున్నాం. నడిపేది ఎవరంటే వినయ్. పాపం ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. కారులో కూర్చున్నప్పుడు అంతా ఆయన గుర్తుకు వస్తాడు. ఓమిని. ఆ ఓమినిలో ఎక్కడికి వెళ్ళాలన్నా గుండెలో భయం, బిక్కుమని ప్రయాణం చేసాం. కూర్చుంటాం కానీ హృదయంలో భయం, బిక్కుమని ప్రయాణం చేసేవాళ్ళం. ఎందుకు? ఎక్కడ ఆగిపోతుందో, ఎక్కడ ఫాల్ట్ ఇస్తుందో అనేది భయమే. గమ్యం చేరేంత వరకు భయమే. ఏం భయము? ఎక్కడ ఆగిపోతుంది. దేవా స్తోత్రం, సహాయం చేయనైనా, బండి ఆగిపోవద్దు అని వెళ్ళిపోయేది. అలాగ నెమ్మదిగా ఒకసారి చక్కగా గమ్యం చేర్చేది. ఒక్కొక్కసారి ఇలా జరిగేది కాదు. మధ్యలో ఆగిపోయేది రోడ్డు పక్కన. మేమందరం కింద దిగి చక్కగా మళ్ళీ సైడ్కి పక్క తిప్పుకొని అదేదో మళ్ళీ బాగేంత వరకు చేసేవాళ్ళం. నిజంగా అది ఎలాంటి పరిస్థితి? ఇరుకే. ఈరోజు ఇప్పుడున్న కారులో కూర్చుంటే భయం ఉంటుందా? భయం ఉంటుంది. ఇప్పుడు చూసే కారు చేస్తే చూడు పాస్టర్ గారు ఎంత పెద్ద కారు కొన్నాడు, ఎంత ధైర్యమో. మనకు కూడా లేదు ఆ ధైర్యం. ఏమో మరి దేవుడు ఆ ధైర్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. నిజంగా మీ పాస్టర్ గారి నుంచి చాలామంది, ఒక ఆయన అన్నాడంట, ఒక యవనస్తుడు, మీ పాస్టర్ గారు పెద్ద కార్లు కొంటాడబ్బా, చిన్న సంఘం అని అన్నాడు. అంతే. ఏమైనా హల్లెలూయా. నా విశ్వాసం వేరు. మీరు కూడా అదే విశ్వాసంలో ఎదగాలని ఆశపడుతున్నా. హల్లెలూయా. ఏం పెద్ద కాదు, ఎంత పెద్ద ఆవగించింది విశ్వాసం మీకు ఉండాలి, నాకు ఉండాలని కోరుకుంటున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కారు వచ్చిన తర్వాత వినయ్ ప్రేమ నడుపుతున్నప్పుడు, డాడీ నిజమే మనం తీసుకున్నామా? నేను నడుపుతున్నాను. నువ్వు మనం తీసుకున్నావు, నడుపుతున్నావు నాయన, దేవుని స్తోత్రం అని చెప్పాను. మరి ఎక్కడైనా దాన్ని కట్టడానికి, నిర్ణయాలు కట్టడానికి ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా? ఇబ్బంది కలగలే. ఎక్కడ ఇబ్బంది కలగలే. అయితే పాస్టర్ గారు మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయనుకున్నా. ఉన్నాయి. నా యేసయ్య దగ్గర, నా దగ్గర ఉన్నట్టే. ఏమో దేవుని స్తోత్రం. ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన సేవించే బిడ్డలుగా మనం కూడా అలా ఐశ్వర్యవంతులుగా ఉంటాం. విశాలమైన హృదయం ఉండాలి నీకు. విత్తనాలు పట్టుకున్నప్పుడు నువ్వు పొలంలో విత్తనాలు విత్తుతున్నావు. విత్తేటప్పుడు పిసినారితనంగా విత్తుతావా? నువ్వు పొలం దున్నావు, విత్తనాలు విత్తుతున్నావు. ఎట్లా విత్తుతావు? భారీగా వదిలిపెడతావు విత్తనాలు మంచిగా ఆ సాలు దున్నుతున్నప్పుడు. ఎందుకు? పంట రావాలని. కనుక నీ జీవితంలో మార్పు రావాలంటే విత్తనాలలోనే ఉంది, విత్తటంలోనే ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు విత్తకుండా ముడుచుకున్నావా? తది ఏముండదు. విరుకులో నుండి విశాల స్థలానికి దేవుడు తీసుకొస్తున్న వాగ్దానం చేస్తున్నాడు. నీ ఆహారమును క్రొవ్వుతో నింపుతాడంట. ఫ్యాట్ ఉంటుంది నీ ఆహారంలో. ఫ్యాట్ తక్కువ చేసుకోవాలి కదా, మరి ఎందుకు ఫ్యాట్? దేని స్తోత్రం. నీ ఆహారమును క్రొవ్వుతో నింపుతాడంట దేవుడు. అందుకే దేవుని వాగ్దానము, దేవుని వాక్యం, దేవుని మాట మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన వాగ్దానం పట్టుకున్న మనలో ఏం రావాలి? ఒక ఉజ్జీవం రావాలి. నిరుదేవులో ఆనందము పొల్లిపరాలి, ప్రవహించాలి, ప్రవహించాలి. ఇరుకులో నుండి విశాలత. చాలా సంవత్సరాలు చదివినావు, ఇంట్లో ఉన్నావు, ఉద్యోగం లేదు, ఇరుగ్గా ఉంది, ఏంటి నా జీవితం అని ఆలోచిస్తున్నావు. దేవుని వాగ్దానం పట్టుకో, కష్టపడు, చక్కటి ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగం అయ్యి రాగానే చక్కటి అమ్మాయితో వివాహం అవుతుంది, లైఫ్ సెటిల్ అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం కంగారు ఎందుకు? డాడీ ఎటే అమ్మాయిని తీసుకొస్తాడో, ఎట్లాంటి అబ్బాయిని తీసుకొస్తాడు, కంగారు ఎందుకు? యేసయ్య ఉన్నాడు.
ఇరుకులో నుండి విశాలతలోకి నడిపించే దేవుడు యేసయ్య ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, బిడ్డ ఇప్పుడుండే పరిస్థితిని ఇరుకు అనుకుంటున్నావా? లేదు, విశాలమైన స్థలాన్ని తీసుకెళ్తాను. నీలో గొప్ప ఉద్దేశం నేను కలిగి ఉన్నాను. శ్రేష్టమైనటువంటి తలంపులు నీ పట్ల కలిగి ఉన్నాను. నిన్ను గొప్పగా దీవించబోతున్నాను. నేను గొప్ప చేయ మొదలుపెట్టి ఉన్నానని ప్రభు తన వాగ్దానంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ సహోదరి కొంత ఇంట్లో పోయిన తర్వాత మళ్ళా ప్రార్థన. అంకుల్ ఈ ఇంట్లో సరిగా లేదు, మళ్ళీ ప్రార్థన, మళ్ళీ ఇంట్లోకి ప్రార్థన. దేవుడు మంచి చక్కగా గృహంలో వారు చక్కగా వారు ఉంటూ ఉన్నారు. కనుకనే ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు మనను విశాల స్థలానికి మనం తీసుకొస్తాడు. ఏమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 118:5 చదువుదాం. 5 ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెడితిని, విశాల స్థలం యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. దేవుడు ఇరుకులో ఉన్నాడా? మనలాగానే ఇరుకులో ఉన్నాడా? మనలాగానే యేసయ్య మన ఇరుకులో నుండి మొరపెడితే విశాల స్థలం నుండి ఉత్తరం ఇస్తాడంట. ప్రభా ఇరుకులో ఉన్నానయ్యా, ఏం చేయాలో అర్థం కావడం లేదయ్యా, నెల మిత్తిలు కడతానయ్యా, అర్థం కావటం లేదు, సాయం చేయతండి అని మన ఇరుకులో నుండి మొరపెడితే విశాల స్థలము నుండి ఆయన మనకు ఉత్తరం ఇస్తాడంట, జవాబు ఇస్తాడంట. ఇదిగో నేనున్నానని. కీర్తన 118:5వ వచనంలో మనం విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. ఈయన మొరపెడితే ఆయన ఉత్తరం ఇస్తాడు. నువ్వు మొరపెట్టలు, నువ్వు మొరపెట్టలేదు, ఆయన ఉత్తరం వేయలేదు. నువ్వు మొరపెట్టు, ఆయన ఉత్తరం ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ప్రార్థన చేయవు, ఆయనకు ఉత్తరం ఇవ్వాలి. ఎలా ఉంటుంది? నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థనలో నీ మనవులు దేవునికి తెలియచేయాలి, దేవుని దగ్గర మనవి చేయాలి, ఆయన పాదాలు పట్టుకుని దేవుని వేడుకోవాలి. ప్రభువా ఇరుకులో ఉన్నాను ఆయన, చాలా డిస్టర్బెన్స్ ఉంది ప్రభువా, మైండ్లో చాలా డిస్టర్బెన్స్ ఉంది, ప్రశాంతత లేదు, చాలా డిస్టర్బెన్స్ ఉంది, పీస్ ఆఫ్ మైండ్ లేదు నాయనా, పీస్ ఆఫ్ మైండ్ లేదు. కొంతమంది అంటే నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు. నువ్వు అలాంటి పరిస్థితులు ఉంటే దేవునికి మొరపెట్టు, దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. దేవుడు నీకు అక్కరుగున్నది ఏదో ఆయన ఆలకించి నీ ప్రతి అక్కర ప్రతి అవసరం తెచ్చేటువంటి దేవుడుగా ఆయన అంటున్నాడు, ఆయన చిత్తానుసారంగా. నువ్వు ఇరుకులో ఉండి మొరపెడితే దేవుడు విశాలతలుండి నీకు ఉత్తరం ఇస్తాడు. ఓహో, నీకు మొరపెట్టేది కావాలి. మనం పరిగెత్తుతున్నప్పుడు మన పాదం విరుకుపడదంట, మన పాదాన్ని తొట్టిలో నీడంట. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 4:12. సామెతలు 4:12. నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నువ్వు పరిగెత్తున్నప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియదేవునులారా. 4:12లో నువ్వు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. జీవితయాత్రలో మనం నడుస్తున్నప్పుడు, ఆయన కలిగి నడుస్తున్నప్పుడు నిజంగానే ఆయన వాగ్దానం చేశాడు, ఇరుకున పడవు అని చెప్తున్నాడు. నువ్వు పరిగెత్తున్నప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు అని చెప్తున్నాడు. సో మనకు ధైర్యం ఏమిటంటే దేవుని వాక్యం, దేవుని వాగ్దానం, ప్రార్థన. ఆయన గొప్ప దేవుడు, ఆయన మాటను ఆయన మనకిచ్చిన మాట యందు విశ్వసించాలి. ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు, ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. పౌలు భక్తుడు అంటున్నాడు, ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నప్పుడు ఈ విధంగా దేవుడు ఆదుకున్నాడు. అక్కడ చెప్తున్నాడు 2 కొరింథీ 6వ అధ్యాయము 4వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుందాం. 2 కొరింథీ 6వ అధ్యాయం 4వ వచనం చదువుదాం చెప్పి.
ఎస్, ఇరుకులలో, ఇబ్బందులలో, ఉపవాసములలో మిగుల ఓర్పు గలవారమై అనే మాట మనం చూస్తున్నాం. అంటే దేవుడారా, ఇక్కడ ఆయన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటంటే శ్రమల యందు, ఇబ్బందుల యందు, విరుకుల యందు, దెబ్బల యందు, చెరసాలలోను, అల్లరిలోను, ప్రయాసములోను, జాగరములోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై. వీటన్నిటిలో కూడా దేవుడు వారికి ఓర్పునిచ్చు ముందుకు నడిపిస్తుంటాం. వాటి విషయంలో మనకి ఏముండాలి? ఇరుకులో ఉన్నప్పుడు ఏముండాలి? కొంచెం ఓర్పు ఉండాలి. విషయాలతో వస్తుందిలే. మంచిగా సాఫీగా ఉన్న రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏమనిపించదు, బాగానే ఉంటుంది ప్రయాణం. కొంచెం గుంతలు రోడ్లు, గుంతలు ఉండి కొంచెం మన అలా ఊపులు అందుకున్నప్పుడు, ఊగుతున్నప్పుడు, ఆ వాహనం ఇట్లా కదులుతున్నప్పుడు కొంచెం అసహనం ఏర్పడుతుంది, ఏంటి రోడ్డు బాగాలేదని. జీవిత యాత్రలో సాఫీగా జీవిత యాత్ర కొనసాగుతున్నప్పుడు మాత్రమే కాదు ఓర్పు, ఆయా సమయాలలో, కష్ట సమయాల్లో కూడా మన ఓర్పును కలిగి మన యాత్రను కొనసాగించాలి. ఓర్పు అవసరమైంది. శ్రమలలో ఓర్పు అవసరమైంది, ఇబ్బందులు ఓర్పు అవసరమైంది, ఇరుకులో, ఇబ్బందులలో మనకు ఓర్పు అవసరమైంది. వీటి దేవుడు మనల్ని ఒక విశాలతకు నడిపిస్తున్నటువంటి ఒక నమ్మిక మనం కలిగి ఉండాలి. ఏం చేయాలి ఈ పరిస్థితులలో? చాలా ఇరుకులో ఉన్నామే. అటు పోతే ఒక ఇబ్బంది, ఇటు పోతే ఒక ఇబ్బంది. ఏం చేయాలి? అటు పోతే ఒక ఇబ్బంది, అటు పోతే ఒక ఇబ్బంది, ఇటు పోతే ఒక ఇబ్బంది. మధ్యలో ఇరుకులో ఉన్నామే. ఏం చేయాలి? ఈ పరిస్థితి ఏం చేయాలి? నేను ఇరుకులో నుండి, ఇబ్బంది నుండి దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. చివరిగా ఒక వాక్య భాగాన్ని నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. కీర్తనలు 31వ అధ్యాయం 9వ వచనం. కీర్తన 31:9. కీర్తన 31:9. నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపము. విచారమున నా కన్నులు క్షీణిస్తున్నది. ఎస్, దేవుని మొరపెడతాను. దేవా, నేను ఇరుకులో ఉన్నాను. అయ్యా, నేను ఇరుకులో ఉన్నాను, నా కన్ను క్షీణించుచున్నది, నాకు సహాయం చేయి అంటున్నాడు. అంచేత ప్రియ దేవుని బిడ్డారా, ఇరుకులో నుండి విశాలతకు నడిపించేటువంటి ఆ గొప్ప తండ్రి మనకున్నాడు గనక అందును బట్టి దేవుని మనం స్తుతిస్తూ ఘనపరచాలి. ఆయన వాగ్దానాలు మనకున్నాయి. ఈ దినాన నీ పరిస్థితి ఏమైందో, ఎలాంటి ఇరుకులో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందులు ఉన్నావో, ఎలాంటి పరిస్థితులు ఉన్నావో, ఈ పరిస్థితుల నుండి తప్పించి నీకు విశాల స్థలం తీసుకొచ్చేట్టు దేవుడుగా నీకుంటున్నాడు. వాగ్దాన్ని నమ్ము, విశ్వసించి ఆయన మీద నువ్వు ఆధారపడు. దేవుడు వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి తండ్రి, నీకు స్తోత్రములైనా. ఇరుకులో నుండి విశాలతకు నడిపించేటువంటి తండ్రిగా మీరుంటున్నారు తండ్రి. ఇతబడినటువంటి వాక్యం మా హృదయాల్లో ఫలింపు దయచేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు శక్తిభరితమైన నామంలో ప్రార్థించి వేడుకొంచిన మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అనన్య సహవాసం మనందరికీ సదా తోడైననుగాక. ఆమేన్, ఆమేన్.